హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే సంకల్పంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ ను పెట్టింది. ఈ ప్రాజెక్ట్ విమర్శలు, రాజకీయ వివాదాలు, నిర్వాసితుల ఆందోళనల మధ్య నలిగిపోతోంది. ఈ నేపథ్యంలో అపోహలను తొలగించి ప్రాజెక్టు పారదర్శకతను చాటి చెప్పేందుకు సాయంత్రం హోటల్ తాజ్ కృష్ణలో మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు, మేధావులు తదితరులు పాల్గొననున్నారు. రైట్, ఇక హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి చేర్చాలనే సంకల్పంలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ పై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ పెట్టింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు విమర్శలకు దారితీయటమే కాదు, ప్రతిపక్షాలు కూడా విమర్శలు గుప్పిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇవాళ సాయంత్రం హోటల్ తాజ్ కృష్ణలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన మిగతా అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం కూడా సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి. నేడు హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మూసీ ఇన్వైట్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో ఏదైతే పార్లమెంట్ సభ్యులు, అలాగే ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, వివిధ పార్టీల నేతలు, మేధావులు, పర్యావరణ నిపుణులు, అర్బన్ ప్లానర్స్, ఆర్కిటెక్చర్, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశంలో ప్రధాన ఎజెండా మూసీ నది పునర్జీవనం, రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదన ప్రణాళికకు ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూసీ పునర్జీవనం, స్వచ్ఛమైన నీటి సరఫరా, పర్యావరణ పరిరక్షణ, నదీ తీరాల అభివృద్ధి, ప్రయోజనానికి సంబంధించిన అంశాలు, అలాగే మౌలిక వసతుల ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వనున్నారు. మూసీ పునర్జీవనం ప్రాజెక్టులో భాగంగా తొలి దశ గాంధీ సరోవర్ ప్రాజెక్టును చేపట్టాలని కూడా నిర్ణయించింది ప్రభుత్వం. సో ఇప్పటికే అక్కడ ఏదైతే అపార్ట్మెంట్ వాసులకు కూడా ఏదైతే నష్టపరిహారం ఇస్తూ కూడా అక్కడ కార్యక్రమం విషయం తెలిసింది. అయితే ఓవరాల్ గా మూసీ నది ప్రాజెక్ట్ సంబంధించి మొదటి నుంచి కూడా అనేక విమర్శలు ఏదైతే వస్తున్నాయి ప్రభుత్వం పైన, ఇటు పేదవారిని ఖాళీ చేయించడం కావచ్చు, అలాగే ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్ కూడా వచ్చి గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ దగ్గర నిర్మించేటువంటి ప్రాజెక్ట్ కావచ్చు, ఈ అన్ని అంశాలపై అనేకమైనటువంటి ఆరోపణలు, విమర్శలు ఎన్నో ప్రభుత్వంపై వస్తున్నాయి. ప్రతిపక్షాలు తీవ్రమైనటువంటి స్థాయిలో కూడా దుమ్మెత్తిపోతున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ సంబంధించిన దానిపైన క్లారిటీ ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే ఈ రోజు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాటితో పాటు వివిధ రకాలకు సంబంధించినటువంటి నిపుణులు వీళ్ళందరూ కూడా ఏదైతే హాజరైతే వారందరికీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్ గా ఒక పిక్చర్ ని చూపించి దాని జరిగేటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలన్నీ కూడా వివరించాలని చెప్పి కూడా ఏదైతే భావిస్తున్నారో. సో ఈ నేపథ్యంలో సాయంత్రం 6 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. సో ఈ సమావేశంలో పూర్తి స్థాయి మూసీ నది సంబంధించిన పునర్జీవనానికి సంబంధించిన అంశంపై పూర్తి స్థాయి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అజీం.